సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ ఏపీని షేక్ చేస్తోంది. పొలిటికల్ గాను ఇష్యూ కాకరేపుతోంది. వైసీపీ నేతల పరామర్శలు, ఆ తర్వాత మాజీ సీఎం జగన్ వెళ్లి సాయికృష్ణ కుటుంబాన్ని కలవడం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబుతో భేటీ తర్వాత సాయికృష్ణ ఫ్యామిలీకి క్లారిటీ వచ్చిందా? సాయికృష్ణ తల్లికి న్యాయం జరిగిందా? సాయికృష్ణ కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడారు సీఎం చంద్రబాబు. వాళ్లకు ధైర్యం చెప్పడమే కాకుండా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. తమకు న్యాయం చేయాలని సీఎంను తల్లి విజయలక్ష్మి కోరగా తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని చంద్రబాబు హామీ ఇచ్చారు. సాయికృష్ణ కేసులో ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించిన విషయాన్ని కూడా చెప్పారు. ఇప్పటికే సీఐ నాగరాజును సస్పెండ్ చేశామన్న చంద్రబాబు త్వరలోనే నిజానిజాలు బయటకొస్తాయన్నారు. తమను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చినట్టుగా తెలిపారు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి. సీఎం గారిని కలిశాను, నాకు తగ్గ న్యాయం చేశారు. ఆయన నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నేను అదే చాలు అనుకుంటున్నా. నా పిల్లోడి గురించి నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు. నాకు న్యాయం చేశారు. అయ్యా నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు. అయ్యా నాకు అది చాలు. నేను ఇందాక 2 రోజుల నుంచి నేను కలవాలనుకుంటున్నా. తమకు ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదన్నారు సాయికృష్ణ మామ నవరంగ్. చంద్రబాబు గారు మా సిస్టర్ గారితో ఒక గంట సేపు ఆమె బాధలన్నీ విని ఆమెకి ఏ విధంగా న్యాయం జరిగిద్దో ఆలోచించి ఆమె కష్టాలని తీరుస్తానని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ఆమె ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టి, వాళ్ళ 302 కేసు కట్టి వాళ్ళని సబ్ జైలు కూడా వేస్తానని హామీ ఇచ్చారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న వాళ్లను శిక్షించాలని మాత్రమే పోరాటం చేస్తున్నట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. తమకు రాజకీయాలు, పార్టీలతో సంబంధం లేదని కూడా అంటున్నారు. సాయికృష్ణ కేసు విచారణ ముందుకు కదలడానికి, ఆ కుటుంబంతో చంద్రబాబు మాట్లాడడానికి తాము చేసిన పోరాటమే కారణమంటోంది వైసీపీ. జగన్ రంగంలోకి దిగడం వల్లే ప్రభుత్వం కదిలి వచ్చిందని అంటున్నారు ఆ పార్టీ నేతలు. చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకోవటం, కేసు రిజిస్టర్ చేయటం, వాళ్ళని పిలిచి మీకు అది చేస్తాం ఇది చేసాం చెప్పడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాదం విజయవాడలో పెట్టి వారింటికి నడిచిన తరువాత మాత్రమే జరిగిందనే వాస్తవాన్ని ప్రపంచం గమనించాలి, అటు ఆ కుటుంబం కూడా గమనించాలి మనవి చేస్తున్నాం. కుటుంబ సభ్యుల మాటల్ని బట్టి చూస్తే అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ సీఎం భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది.